బీజేపీ హోల్డ్లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ అట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. తన కుటుంబానికి 5 సీట్లు కావాలంటూ ప్రతిపాదన. సరిపోతాయా? 5 చాలుతాయా మల్లారెడ్డి? మనవానికి మనవరాలకి అలా కూడా పెట్టపోయినావు. అవసరమైతే చట్ట సవరణ చేయమను నీ కుటుంబం కోసం. ఏ ఏజ్లో వాళ్ళైనా పోటీ చేసి పోరగాళ్ళైనా ఏమైనా నేను ఉన్నా కదా అందరిని చూసుకుంటాను. కానీ ఈయన ఇప్పుడు కాదండి, ఎప్పుడో పోదామని ప్రయత్నం చేసిండు. నాట్ ఓన్లీ బీజేపీ, కాంగ్రెస్లోకి వెళ్దామని ప్లాన్ చేసిండు కదా. మరీ ఇజ్జత్ పోద్దని చెప్పి వాళ్ళు హోల్డ్లో పెట్టిరు తప్ప ఈ ఎలక్షన్లకు ముందు ఇటు అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఎన్నికలకు పోవడానికి రెడీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చూడండి, కొంత కాంగ్రెస్ ఇబ్బందే కానీ ఇప్పుడు బీజేపీ పెద్దగా ఆడ నాయకత్వం కథ వ్యవహారం ఇది లేదు కాబట్టి ఇప్పుడు ఆయన కేంద్రము ఈ వ్యవహారం కూడా అవసరం కాబట్టి వాళ్ళ అవసరం కూడా ఉంటుంది కాబట్టి మేబీ బీజేపీలోకి పోతే అందరినీ ఏ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నా నేను బీజేపీలో ఉన్నా కేంద్రంలో మాదే అధికారం మాదే ప్రభుత్వం అని చెప్పి కొంత కేసుల నుంచో ఇంకో దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి బీజేపీ మీద ఫోకస్ పెడుతున్నట్టుండు. మల్కాజ్గిరి ఎంపీ ఎమ్మెల్యేల ఖర్చు పైన భారీ ఆఫర్ అట. దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీల ప్రారంభానికి దోస్తీ. ఈటలకు చెక్ పెట్టేందుకు ప్రోత్సహిస్తున్న పార్టీలోనే ఒక వర్గం. ఈ ఈటలకు చెక్ పెట్టడం అసలు యాక్చువల్గా ఈటల మల్లారెడ్డి కొంత బాగానే ఉంటారు, మరి అంత ఇదేం లేదు. ఆయన చెక్ పెడుతేందుకు ఇంకో వర్గం ఎవరు? ఇక ఈటలకు వ్యతిరేక వర్గం అంటే బండి సంజయ్ ఈ వర్గమే, ఇక అంతకుమించి ఏముంది? మల్లారెడ్డికి ఈటలకు ఏమైనా పోలికుందా అండి? ఈటలకు చెక్ పెట్టడానికి మల్లారెడ్డి ఏంది అసలు? జమీన్ ఆస్మాన్ పరంగా ఏదో అంటారు కదా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఒక జోకర్కి ఒక నాయకుడికి మధ్యన ఏమన్నా పోలిక ఉంటుందా అండి? ఇప్పుడు ఈయన ఎందుకు మల్లారెడ్డి లాంటి తీసుకుంటారనంటే ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కూడా మినహాయింపు ఏం కాదు, అవసరం అయితే కాంగ్రెస్లోకి వస్తుంటే కాంగ్రెస్లో కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఇప్పుడు ఆయన ఎంత లేదన్నా ఒక 10 నుంచి 20 నియోజకవర్గాల ఖర్చు పెట్టగలడు. ఇట్లా ఇసిరేస్తాడు, 50 కోట్లు ఇసిరేయగలడు. మీరు ఇప్పుడు ఈయన ముందు నుంచి చూడండి, మల్కాజ్గిరి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం ఎట్లా సాధ్యమైంది? డబ్బులే. పార్టీకి డబ్బులు ఇచ్చిండు, ఎవరైతే పోటీకి ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు. అట్లా టికెట్ తెచ్చుకోగలిగిన గెలివిండు. దాని తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిండు, డబ్బులు ఇచ్చి అది కూడా బీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ మంత్రి పదవి పొందిండు. ఎట్లా మంత్రి పదవి ఉత్తగానే ఇచ్చిండా కేసీఆర్? పైసలే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు? మొత్తం మెడికల్ కాలేజ్ పైసలే కదా ఇవన్నీ. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు రక్తం దాగుడేనా? ఏముంటుంది? సింపుల్గా సిరంజిలు పెట్టి గుంజుడే. హాస్పిటళ్ళల్లో అయినా ఇంకా వేరే కాలేజీలు స్కూళ్ళల్లో అయినా సరే. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎండి సీట్లు ఇవన్నీ దాదాపు నేను అనుకోవడం పర్ ఇయర్ వీళ్ళు వందలాది కోట్ల రూపాయలు ఈ మేనేజ్మెంట్ సీట్ కోటాల నుంచే డబ్బులు వస్తాయి వీళ్ళకి. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన కొడుకు కోడలితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం, ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ ఆఫీస్కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నదనే చర్చ జరుగుతున్నది. కమలం పార్టీ కీలక నేతల సహకారంతో మల్లారెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారని, అగ్రనాయకత్వం సైతం ఆయన చేరికపై సానుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఫ్యామిలీ కమల దళంలో ఒకరిగా ఉంటారని పేర్కొంటున్నారు. ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఏఐకు సంబంధించి విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మల్లారెడ్డి తన కొడుకు కోడలతో ఇటీవల ప్రధాని మోదీని కలిశారు. దీనిపై ప్రధాని సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రీతిరెడ్డి ఒక అడుగు ముందుకేసి నేరుగా బీజేపీ స్టేట్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిసి ఆయన్ను సైతం కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం, ఆ తర్వాత కోడలు బీజేపీ ఆఫీస్కు వెళ్లడం వెనుక చాలా మతలబు ఉందని కమలం పార్టీ నేతలే చెబుతున్నారు. ఏదైనా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానిస్తారని, కానీ మల్లారెడ్డి కోడలు ఏకంగా ఒక పార్టీ కీలక నాయకుణ్ణి ఆ పార్టీ ఆఫీస్కు వెళ్లి ఆహ్వానించారంటే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని, అదే సమయంలో బీజేపీలో చేరతారని ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. అసలు ఆమె ఇక్కడ మనిషే కాదు, ఆయన కోడలు మల్లారెడ్డి కోడలు, ఆమె నార్త్ ఆమె ఇక్కడికి సంబంధం లేదు. ఇప్పుడు ఆమె ఎవరు, ఆమె ఎందుకు మనమేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఆమెది ఉన్నదా? ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఇక్కడ పోటీ చేయడానికి? ఇప్పుడు ఆ ఇంట్లో కూడా పెద్ద కుంపటేతట్టు కనబడుతున్నది నాకు. ఎందుకంటే మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి ఇప్పుడు మల్లారెడ్డి కోడలికి ఇంట్రెస్టే, మళ్ళీ కొడుకు ఇంట్రెస్ట్. ఆయన పేరు ఏంది? భద్రారెడ్డి. ఆయన పోటీ చేయాలనుకుంటున్నాడు. అందుకని మొత్తం 5 టికెట్లు అడిగిండట.
ఎవరెవరు పోటీ చేస్తున్నావు మరి? మల్లారెడ్డి, మల్లారెడ్డి భార్య, మల్లారెడ్డి కొడుకు, మల్లారెడ్డి కోడలు, ఇంకో కొడుక? ఇగో మల్లారెడ్డి కుటుంబం ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న వారి మనసంతా కాంగ్రెస్ బీజేపీలో ఉందనే టాక్ వినబడుతున్నది. ఇగో మల్లారెడ్డి తన ఫ్యామిలీతో కలిసి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని కమలనాథులు మాట్లాడుకుంటున్నారట. కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ సీటు, తనకు అల్లుడికి కొడుక్కి అసెంబ్లీ సీట్లు, మొత్తంగా 5 టికెట్లు ఇవ్వాలని మల్లారెడ్డి ప్రతిపాదన పెట్టినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అలా ఇస్తే మల్కాజ్గిరి ఎంపీతో పాటుగా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఖర్చును తానే భరిస్తానని మల్లారెడ్డి కమలం నేతలకు ఆఫర్ ఇచ్చిందట. దీంతో కమలనాథుల నుంచి ఆయనకు కొంత సానుకూల స్పందన వచ్చినట్టు చర్చ జరుగుతున్నది. దీనిలో భాగంగా ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి ధైర్యంగా వెళ్లారని, ఆ తర్వాత సమర్థించుకున్నారని చెబుతున్నారు. విద్యా సంస్థలు, వ్యాపారాలు ఉన్నవారు, ఒక రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు మరో పార్టీ కార్యాలయానికి వెళ్లడం అంత ఆషామాషి వ్యవహారం కాదనే చర్చ జరుగుతున్నది. వాళ్ళు ఏడికైనా పోతారు, ఏమైనా చేస్తారు వాళ్ళు. ఇగో అన్ని రకాలుగా లెక్కలు వేసుకున్నాకే బీజేపీ నేతలు మల్లారెడ్డి కుటుంబానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. పార్టీ ఖర్చులు భరించడం, గెలవగలిగే సత్తా, సామాజిక కోణాలు ఉన్న నేత కావడంతో ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారట. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేందుకు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన మరో నేత కోసం బీజేపీలోని ఈటెల వ్యతిరేక వర్గం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని ఎంపీ టికెట్ కోసం ప్రతిపాదిస్తున్నట్టు టాక్ అట. దీంతో ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే రీతిలో బీజేపీలో రాజకీయాలు సాగుతున్నాయని చర్చ జరుగుతున్నదట. ఇక మొత్తం 18 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారట. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విశాఖ, నూజివీడితో పాటు ఉత్తర భారతదేశంలోని లక్నో, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, నోయిడా, ఢిల్లీ సహా మొత్తం 18 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారట. ఇప్పటికే తెలంగాణలో పెద్ద విద్యా సామ్రాజ్యాన్ని మల్లారెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్, డీమ్డ్ యూనివర్సిటీ, కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన విద్యా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే దీనికి బీజేపీ మద్దతు అవసరమని భావించి ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు చర్చ జరుగుతున్నదట. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సామాన్యుడికి ఇట్లాంటి దుర్మార్గులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, కుటుంబాన్ని రాజకీయాల్లో పెట్టిన తర్వాత ఇక సామాన్యుడికి ఎక్కడ అవకాశం ఉన్నది? అందుకే ప్రజలు ఆలోచించాలా. ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచి దోపిడీ చేసే ఇట్లాంటి ముఠాలని, ఇట్లాంటి అవినీతిపరులను, ఇట్లాంటి దుర్మార్గులని ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నది.